తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితాను కూడా ప్రకటించింది. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాలు దక్కాయి. ఈరోజు విడుదల చేసిన జాబితాతో మొత్తం స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్టు అయింది. ఈరోజు కొత్తగా 4 లోక్సభ స్థానాలకు 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అసెంబ్లీ స్థానాలకు చూస్తే చీపురుపల్లి కళా వెంకట్రావుకు అవకాశం ఇచ్చారు మాజీ మంత్రికి. ఇక్కడ ఎవరిని నిలబెట్టాలి అన్న దానిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేసింది. ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తుండడం, బలమైన వ్యక్తి కావడంతో ఆయనతో పోటీ పడేందుకు చాలామంది సుముఖత చూపలేదు. గంటా శ్రీనివాసరావును తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాలని చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో పోటీ చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ చేయండి, లేకుంటే తప్పుకోండి అని కూడా గంటా శ్రీనివాసరావుపై చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చారు. కానీ గంటా మాత్రం ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఎడ్చర్ల నుంచి గతంలో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కళా వెంకట్రావు ఆ సీటు కూటమిలో భాగంగా వెళ్ళిపోవడంతో ఇప్పుడు చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావుని చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా నిలబెట్టారు బొత్స సత్యనారాయణ మీద. భీమిలి గంటా శ్రీనివాస్ అయితే భీమిలి స్థానాన్ని దక్కించుకున్నారు. విశాఖ నార్త్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాస్ చీపురుపల్లికి వెళ్లేందుకు అంగీకరించలేదు. భీమిలి మీద ఇవ్వాలి అంటూ ఒత్తిడి చేస్తూ వచ్చారు. చివరకు గంటా శ్రీనివాస్ ఒత్తిడి ఫలించింది. ఆయనకు భీమిలి స్థానాన్ని చంద్రబాబు నాయుడు కేటాయించారు. పాడేరులో వెంకట రమేష్ నాయుడుని కొత్త వ్యక్తిని తెచ్చారు. ఇక్కడ మాజీ గిడ్డి ఈశ్వరికి అయితే ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాల్సి ఉంటుంది. దర్శిలో గొట్టిపాటి లక్ష్మిని అభ్యర్థిగా నిలబెట్టారు చంద్రబాబు నాయుడు. దర్శిలో ఇక్కడ మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోనికి వస్తే ఆయనకు కూడా టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. కానీ ఆయన తాను వైసీపీని వీడి టీడీపీలోనికి రావడం లేదని స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మికి టికెట్ ఇచ్చారు. ఈమె నరసరావుపేటలో డాక్టర్గా పనిచేస్తున్నారు. దివంగత గొట్టిపాటి హనుమంతరావుకు మనవరాలు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్యకు కుమార్తె అవుతారు ఈమె గొట్టిపాటి లక్ష్మి డాక్టర్. ఆమెకు దర్శి టికెట్ను చంద్రబాబు నాయుడు కేటాయించారు. రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి పెద్ద కుమారుడికి ఇచ్చారు. రాజంపేట ఎంపీగా పోటీ చేయాలని ట్రై చేశారు. అయితే రాజంపేట స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళడం, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించిన నేపథ్యంలో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యంను తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. ఆలూరు వీరభద్ర గౌడ్కు కేటాయించారు బీసీ అభ్యర్థికే. గుంతకల్లు గుమ్మడూరు జయరాంకి ఇచ్చారు. ఈయన వైసీపీ నుంచి గెలిచి మంత్రిగా కూడా చేస్తూ వచ్చారు. తొలి 2.5 ఏళ్ళు కాకుండా ఆఖరి 2.5 మొత్తం 5 ఏళ్ల పాటు ఈయనకు మంత్రి పదవిని జగన్మోహన్ రెడ్డి నమ్మి కేటాయించారు. అయితే ఎంపీగా పోటీ చేయండి అని చెప్పడంతో హర్ట్ అయిపోయిన గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయనకు గుంతకల్లు టికెట్ ఇచ్చారు. గుంతకల్ అంటే అనంతపురం జిల్లాకు వచ్చారు. ఆయన ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి అనంతపురం జిల్లాలోనికి వచ్చేసారు. అనంతపురం అర్బన్ స్థానానికి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను ఎంపిక చేశారు. ఇక్కడ ప్రభాకర్ చౌదరి తీవ్రంగా ప్రయత్నించారు మాజీ ఎమ్మెల్యే. కానీ ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి కేటాయించారు. కందికుంట ఈ నియోజకవర్గానికి ఇదివరకే అభ్యర్థిని ప్రకటించింది. అయితే స్వల్ప మార్పులు చేశారు. ఇక్కడ కందికుంట వెంకట ప్రసాద్ని ఇప్పుడు లేటెస్ట్గా అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. గత జాబితాలో ఆయన సతీమణి యశోదాకు ఇక్కడ టికెట్ కేటాయించారు. అందుకు కారణం కూడా ఉంది. కందికుంట వెంకట ప్రసాద్పై బ్యాంకుకు మోసాలు చేసిన కేసు ఉంది. ఆయన మీద ఒక దశలో శిక్ష కూడా పడింది. అయితే ఇప్పుడు కోర్టులో తాజాగా ఆయనకు ఆ కేసులో ఊరట లభించడంతో ఆయన సతీమణి స్థానంలో ఇప్పుడు తిరిగి కందికుంట వెంకట ప్రసాద్నే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఎంపీ అభ్యర్థులు చూస్తే అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు వ్యాపారవేత్త. ఇక్కడ అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ పవన్ కుమార్ రెడ్డి తీవ్రంగా కష్టపడ్డారు, ప్రయత్నించారు. గత ఎన్నికల్లో కూడా అనంతపురం నుంచి జేసీ పవన్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు, కానీ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు జేసీ కుటుంబం నుంచి ఒక అస్మిత్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ మాత్రమే దక్కింది. ఇంకొకరికైతే అవకాశం లేదు. జేసీ పవన్కి అయితే ఎంపీ టికెట్ ఇవ్వలేదు. కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ప్రకటించారు. ఇతడు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ వచ్చారు. ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు. కాకపోతే పొత్తులో భాగంగా జమ్మలమడుగు బీజేపీ తీసుకోవడం, అక్కడ ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తూ ఉండడంతో భూపేష్ రెడ్డిని ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈయన కూడా వైసీపీ తరఫున గెలిచి మొన్న రీసెంట్గా తెలుగుదేశం పార్టీలో గెలిచారు. ఈయన కుమారుడు రాఘవరెడ్డి ఈసారి పోటీ చేయాలనుకున్నారు. కాకపోతే ఆయన మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉండడం, ఆ స్కామ్లో వేగంగా పరిణామాలు మారుతూ ఉండడంతో రిస్క్ లేకుండా తిరిగి మళ్ళా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. విజయనగరం అప్పలనాయుడుకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ ఈరోజు 4 ఎంపీ స్థానాలకి 9 అసెంబ్లీ స్థానాలు ప్రకటించింది. మొత్తం అభ్యర్థులను అయితే
తెలుగుదేశం పార్టీ ప్రకటించినట్టయింది.